రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం పోరుబాటకు బీజేపీ సిద్ధమైంది. రేపు ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా బకాయి పెట్టారన్న మల్క కొమరయ్య ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తరహాలో వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్మును సమయానికి తిరిగివ్వటంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. యూనియన్లు ఏర్పాటు చేసుకుని పెన్షనర్లు ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న ఆయన వారి తరపున ఇందిరా పార్క్ దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. వాళ్ళ డబ్బులు వాళ్ళు లీగల్గా వచ్చే డబ్బులు కూడా రానికి కూడా ఒక యూనియన్ లాగా ఫామ్ చేసి కొట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి మన బీజేపీ తరఫున, పార్టీ తరఫున, తర్వాత మేము ఎమ్మెల్సీలు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత పార్టీ ప్రెసిడెంట్ గారు, తర్వాత ఆఫీస్ బేర్స్ అందరూ కూడా దీనికి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాము. అందులో మీ ఎమ్మెల్సీలను కూడా మేము మేము ముందుండి దీన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్డ్ అయిన వాళ్ళందరి లీగల్గా వచ్చే డబ్బులు వచ్చే వరకు మేము దీన్ని కంటిన్యూ చేస్తాము. అవసరమైతే కౌన్సిల్లో కూడా మాట్లాడతాము, అసెంబ్లీలో కూడా ఈ ఇష్యూను లేపుతాము. ఇంతవరకు కూడా మాట్లాడిన దాన్ని కూడా దానికి లాస్ట్ సెషన్లో కూడా అడిగాము, క్వశ్చన్ అవర్లో కూడా రేజ్ చేసాము, తర్వాత అసెంబ్లీలో కూడా రేజ్ చేశారు. కాబట్టి ఈ ఇష్యూ సార్ట్ అయ్యే వరకు మేము కంప్లీట్గా వాళ్ళతో సింపతిగా ఉండి మేము కంప్లీట్ స్ట్రైక్ చేస్తాము. పార్టీ కూడా సపోర్ట్ ఉంటుంది. ఇది ఒక జెన్యూన్ కాజ్ కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఎక్కువ ప్రచారం చేసి రేపు ఏదైతే ఈ ధర్నా చౌక్లో ఈ మా ధర్నా ఉందో దీనికి సపోర్ట్గా మీరు మంచి కవరేజ్ ఇచ్చి రేపు కూడా మీరు అందరూ అక్కడికి వచ్చి దీన్ని మంచి కవర్ చేసి సక్సెస్ చేయాలని కోరుతున్నాను.